ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి రూతు గ్రంథంలో అద్భుతమైన మాటను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో అద్భుతమైన మాట ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే నోట్ చేసుకోండి, నేను మరలా చెప్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. నేను ఇన్ని ధర్మకార్యాలు చేశాను. మళ్ళీ చదవండి నాతోటి, మళ్ళీ చెప్పనా. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. నాతో మాట చెప్పండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇంతవరకు ప్రతిఫలం రాలేదు. నేను ఎన్ని చేస్తున్నాను, నేను ప్రార్థన చేశాను, పాటలు పాడుతున్నాను, లేకపోతే కానుకలు ఇస్తున్నాను, దశమభాగం ఇస్తున్నాను, అయినా నా బ్రతుకు ఇలాగ ఎంతుకుంది, నాకు ఏది కూడా తిరిగి రావట్లేదు. నేను ఎంతో మంచి మనసుతో ఆలోచిస్తాను, ఎవరికి కీడు చేయను నేను, అయినా నాకు ఇంటి కష్టాలు, నాకు మంచి చేస్తే అంత చెడ్డ వస్తుంది కానీ మంచికి మంచి రావట్లేదు ఏంటి అని ఎన్నో సమయాలు ఆలోచిస్తున్నావు. దేవుడి దినాన్ని నీకు ఇచ్చిన మాట ఏంటంటే, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మేలు చేసుకొచ్చావా, మేలుకి తగిన మేలు నువ్వు అనుభవిస్తావు. ఎవరెవరికి నువ్వు ధర్మం చేసావో, దేవుని కొరకు ఏమేమి చేసావో, దేవుని సేవలో ఎటువంటి పరిచర్య చేసావో, సేవకులకు ఎంత నమ్మకంగా ఉండి సహకరించావో, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఎవరెవరి కుటుంబాల్లో ధర్మకార్యాలు చేసావో, ఎవరైనా బాధపడుతుంటే ఓదార్చావో, ఆదరించావో, ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టంలో నువ్వు నిలబడ్డావు కదా. నేను అందరి కష్టాల్లో నిలబడ్డాను, నా కష్టంలో ఎవరు నిలబడట్లేదు అని అనుకుంటున్నావు కదా. దేవుడి దినాన్ని నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తున్నారు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే, మీ విశ్వాసం అలాంటిది, మీ భక్తి అలాంటిది. ఆమేన్. రండి వాక్యంలోకి రండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు. అందరూ గుర్తుపెట్టుకోండి,
నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అదొక పాయింట్ దేవుడు ఇది నాన్న మనకి ఇస్తున్నాడు. రెండోది, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడయ్యుండి, ఇంచుమించు 100 సంవత్సరాల వయసు గలవాడయ్యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం ఎంత క్లియర్గా కనబడుతుందో. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ప్రియులరా, అబ్రహాము దేవుని కృపను బట్టి 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలు అప్పుడు 100 సంవత్సరాలు. కానీ ఈయనకి 100 సంవత్సరాలు, భార్య కూడా బాగా ఓల్డ్ అయిపోయింది, ముసలి బాగా అయిపోయింది. అక్కడ రాశాడు అబ్రహాము శరీరము మృతతుల్యం అయిపోయిందని. హలో, మృతతుల్యం అంటే ఏంటి? ఇప్పుడు మన శరీరం చాలా టెంపర్గా బిగింపుగా ఉంటుంది. 80 సంవత్సరాలకి మన శరీరం ఎలాగుంటుంది చెప్పాలి? 80 సంవత్సరాలకి 90 సంవత్సరాలకి శరీరం ఎలాగుంటుంది? 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అందం ఉంటుందా? 25 సంవత్సరాల్లో ఉన్న వయసులో ఉన్న అందం ఉంటుందా? 40 సంవత్సరాలు అందము 80లో ఉంటుందా? 90లో ఉంటుందా? ఉండే కొలది శరీరము ఆరిపోతూ ఉంటుంది. శరీరము జీవమును కోల్పోతుంది. బాగా గమనించండి. అక్కడ దేవుని వాగ్దానము అబ్రహాముకు ఉంది, నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి పుడతాడు, ఆ పిల్లలు ఆకాశ నక్షత్రంలో ఉంటారు, ఇసుక రేణుల వలె ఉంటారు. ఈ మాటలు దేవుడి మాటలు. అబ్రహాం ఎలా నమ్ముతాడు చెప్పండి? అబ్రహాము దేవుని మాట నా శరీర బలహీనత కంటే దేవుని మాట బలమైనదని నమ్మాడు, నిరీక్షణ ఉంచాడు. భార్యకి చెప్పాడు, భార్యతోటి శారాతోటి, శారా నీకు కొడుకు పుడతాడే అన్నాడు. ముసలోళ్ళు మాటలు ఎలాగుంటే తెలుసు కదా మీకు. నేను ఇలాగైపోయాను, నువ్వు అలాగైపోయావు, మన ఇద్దరికి టీ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, ఇంకా మనకి ఎప్పుడు సుఖం కలుగుతుంది, మనం ఎప్పుడు పిల్లల్ని కంటాం? అసలు నమ్మగలమా? మనము పిల్లలు లేని వారు చాలామంది పెళ్ళైన 10 సంవత్సరాలకు పిల్లలు లేకపోతే ఇంక పుట్టరు అనుకుంటారు, 3 సంవత్సరాలు పుట్టరు అనుకుంటారు, 20 సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఆశ వదులుకొని ఎవరినైనా పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అబ్రహాము శారాకి అసలు నమ్మటానికి ఆధారం లేదు. కానీ అబ్రహాము దేవుని మాట యందు నిరీక్షణ ఉంచాడు. మరలా ఒకసారి ఆలోచించాడు, శారాని కొంచెం క్లియర్గా చూశాడు. చూస్తే ఆయనకి నిజమే కదా, పిల్లలు ఎలా పుడతారో అనిపించింది. అంటున్నాడు అక్కడ, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. 19వ వచనం చూడండి. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును
సారా గర్భమును, అంటే యూట్రస్ కూడా ఇంకా దాని పని అయిపోతుంది, ఇంకేం ఉండదు అక్కడ. మృతతుల్యమైనట్టును, సారా గర్భమును ఆ, మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ. చూడండి, అంటే ఒకసారి కొన్ని సమయాల్లో దేవుని మాటలకి మన పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అప్పులు తీరుతాయి అన్నాడు, ఎలా తీరుతాయి, అసలు ఏ దారి ఉంది, దారి లేదు కదా అనుకుంటావు, కానీ దేవుడు అద్భుతము చేస్తాడని ఒక నమ్మకం ఉంటుంది. ఆమేన్. ఆ ముసలమ్మని చూస్తున్నాడు, ఈయన ముసలి అయిపోయాడు, కానీ వీళ్ళు కాళ్ళు చేతులు శరీరము కదపలేని స్థితిలో కూడా అబ్రహాము విశ్వాసమందు బలముగా నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. శారాతో మాట్లాడుతున్నాడు. శారా అంటుంది, స్త్రీ ధర్మం నిలిచిపోయి ఎన్ని సంవత్సరాలు అయ్యింది, నీకేమన్నా అసలు ఆలోచన ఉందా నీకు? స్త్రీ ధర్మం నిలిచిపోయింది, అన్నీ అయిపోయినాయి, లోపల యూట్రస్ కూడా, గర్భసంచి కూడా మృతతుల్యం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు పుడతారని ఇంకా ఎలా ప్రార్థన చేస్తావయ్యా అన్నది. అబ్రహాం అంటున్నాడు, నో, మన పరిస్థితి ఏమైపోయినా, మన శరీరము మృతతుల్యమైపోయినా ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. ఆయన ఒక మాట సెలవిచ్చాడంటే అన్ని మారిపోతాయి. అవునా? చూద్దామంటే చూద్దాం అనుకున్నారు, కానీ అబ్రహాం అయితే శరీరము మృతతుల్యం అయిపోయినా. ఈరోజు ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే మీకు తెలియపరుస్తున్నాను. అక్కడ ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడంటే, ఇక్కడ 19వ వచనంలో, తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాడు. ఆలోచన వస్తుంది ఎవరికైనా, ఏంటి నిజమే కదా, దేవుని వాగ్దానం అయిపోతుంది, వయసు అయిపోతుంది, ఇంక జరుగుతుందా, నేను నా భార్య సుఖముగా ఉంటామా, మరలా ఆ గర్భసంచి బలపడి శిశువుని తయారు చేసుకోగలదా? ఇదంతా ఒక రకంగా ఆలోచిస్తే కష్టమే. కానీ ఏమంటున్నాడు అతను, అబ్రహాము ఆలోచించుకున్నాడు, ఈ ముసలిదానికి పిల్లలు పుడతారా, నేను ముసలైపోయాను, ఆమె ముసలైపోయింది, మేమిద్దరం ముసలైపోయినా లోపల పార్ట్స్ కూడా ముసలైపోయినాయి. ఆ పిల్లలకనే ఆ సంచి కూడా అది పాడైపోయింది, అన్నీ పాడైపోయినాయి. మరి ఇక్కడ వీళ్ళిద్దరి దగ్గర వాసన మరీ ఎక్కువైపోతుంది. ఈ దుర్వాసన ఎక్కువైనా కానీ వారి విశ్వాసము, అబ్రహాం విశ్వాసము, స్మెల్ వచ్చేస్తుంది బాడీ, ఏదో రోజు గుట్టుకుమంటాం. ముసలోళ్ళు ఏమంటారంటే పోయే రోజులే కానీ వచ్చే రోజులా అంటారు. ప్రియులరా, ఈ దేవుని వాక్యము పరిశుద్ధ పౌలు అద్భుతంగా తెలియపరుస్తున్నాడు ఇక్కడ మాట. అబ్రహాము ఆలోచించెను గాని, అవిశ్వాసము వలన, విశ్వాసము అంటే నమ్మకము, అవిశ్వాసం అంటే నమ్మలేకపోవటం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, ఓకే, ఈ ముసిల్ది వాసన వచ్చినా, నేను వాసన వచ్చేసిన, స్మెల్ వచ్చినా, శరీరం తొనకలు కింద ఊడిపోతున్నా, మేమైతే బతుకున్నాం కదా, దేవుడు అద్భుతం చేయాలంటే క్షణము కాదు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిస్థితులు ఎన్ని దిగజారిపోయినా నువ్వు బ్రతుకున్నావు కదా, నేను ఎందుకు బ్రతికిచ్చాడంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చడానికి నిన్ను బ్రతికిచ్చాడు. ఆమేన్. ఇల్లు కట్టలేను, అయిపోయింది, రిటైర్డ్ అయిపోయాను, నా బలం అయిపోయింది, ఇంకా నా వల్ల కాదనుకుంటావు. ఆయన నీకు మాట ఇచ్చాడు కదా ఇల్లు కడతావని, నీ చేత కట్టిస్తాడు, ఆ ఇంట్లో నిన్ను సుఖముగా ఉండనిస్తాడు, ఆ ఇంటిలో నుండి నువ్వు ఘనముగా సాక్ష్యం చెప్పేలా చేస్తాడు. విశ్వాసమందు బలము కలిగి ఉండాలి, అంతే. ఆమేన్. నా కళ్ళ ముందు ఎన్ని పరిస్థితులు, గొడ్డి పరిస్థితులు వచ్చినా నేను ఆ గొడ్డి పరిస్థితుల్లో కూడా ఆశీర్వాదకరంగానే చూస్తాను దాన్ని. మీరు అప్పులున్నాయి, ఇన్ని వడ్డీలు కట్టలేకపోతున్నాను,
నా వల్ల కాదు, లేకపోతే పెళ్ళి వయసు అయిపోయింది, ఎవరు చేసుకోవట్లేదు, అన్నీ అయిపోయినాయి, ఇంకెప్పుడు జరుగుతుందని అనుకుంటున్నావు కదా. మృతతుల్యమైన నీ కార్యము ఆశీర్వాద పునరుద్ధానముగా మారబోతా ఉంది. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. నేను తొందరలో ప్రణాళిక రూపొందించుకుంటున్నాను మీ ఇంటికి రావటానికి. నేను మీ ఇంటికి వచ్చేటప్పటికి మీ దగ్గర ఇవన్నీ ఉండాలి. ఏవన్నీ? మంచి ఇల్లు ఉండాలి, ముసలి వాసనలు ఉండకూడదు. ఓకేనా? ముసలి వాసన ఉంటే టీ తాగలవా? ముసలి వాసన రాకూడదంటే నీలో బలమైన విశ్వాసం ఉండాలి. ఆమేన్. నీలో విశ్వాసం బలంగా ఉంటే నీ ఇంట్లో సువాసన బయటకు వస్తుంది, నీలో నుండి జీవము బయటకు వస్తుంది. దేవుని దివ్య సన్నిధి నీళ్ళంతా ఆవరిస్తుంది. ఎటు చూసినా బంగారం ఉంటుంది నీ ఇంట్లో, ఎటు చూసినా ధనం ఉంటుంది. ఏది ఆలోచన చేసి పడుకున్నా ప్రశాంతంగా పడుకుంటావు, లేచేటప్పటికి శుభవార్త వింటావు. కీడు దినాలు అయిపోయినాయి, బాయ్ బాయ్ అని చెప్పండి. ఎవరికి? ఓ సాతానా, ఓ కీడు దినాలా, బాయ్ బాయ్. యేసు నా కొరకు జన్మించాడు, ఆయనందు నేను విశ్వాసం ఉంచుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. నమ్మితి నిన్నే నా యేసు రక్షకా, నిన్నే స్తుతింతును అన్ని వేళలా. నమ్మితి నిన్నే నా యేసు రక్షకా, నిన్నే స్తుతింతును అన్ని వేళలా. బాల్యము నందే నీ ముందే స్మరింతున్, బాల్యము యవ్వానమందే పాడతాయండి. యవ్వానమందే నీ ముందే హర్షింతున్, నమ్మితి నిన్నే నా యేసు రక్షకా, నిన్నే స్తుతింతును అన్ని వేళలా. హల్లెలూయా. నా తండ్రి ఈ పాటలన్నీ నేర్పేవాడు, నాకు కుటుంబ ప్రార్థనలు అన్నీ నేర్పేవాడు. ఒక దగ్గర ఒక 200 పైన పాటలు ఈ సిమ్ కార్డులో ఉండొచ్చు. ఏ సందర్భంగా అలా వస్తూ ఉంటుంటాయి. నమ్మాలి, భయపడకు. అబ్రహాము శరీరం మృతతుల్యమైపోయింది. కొన్ని సమయాలు ఎంత విశ్వాసం ఉన్నా పరిస్థితులు మనం ముందు కనబడుతుంటాయి. ఎలా తీరుతాయి, ఎలా కడతావు, ఎలా చేస్తావు? దేవుడు అన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. నేను మీ పక్షముగా ఉన్నాను, ప్రార్థిస్తున్నాను, అందుకే మీ దగ్గరికి వస్తున్నాను, మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. ఆయన నమ్మదగినవాడు. 100% మీరు విజయము సాధించి సాక్ష్యం ఇస్తారంతే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎలా తీరుతాయి, ఎలా చదివిస్తాను, ఎలాగొస్తుంది, ఏముంది, ఎలా బ్రతకాలనుకుంటున్నావు కదా, ఉండే కొలిది దిగజారిపోతున్నట్టుంది అనుకుంటున్నావు కదా. నో 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 నో, సమయం ఆసన్నమయ్యింది. అందుకనే ఈరోజు ఈ వాక్యము నీ ముందుకు వచ్చింది. మరలా నిన్ను బలపరుస్తున్నాడు. ఎందుకంటే ద్వారము తెరవబడే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. అబ్రహాము నిరీక్షణ కలిగి, అందుకనే మీకు ఎంత ఆలస్యమైన భయపడకండి. ఇంతవరకు 6400 పిల్లకాయలు పుట్టారు ఇప్పటికి. ఓకేనా? ఇంకా చాలామంది గర్భసంచిలో ఉన్నారు, కొందరు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది డెలివరీ అవ్వబోతూ ఉంది. ప్రియులరా, పునాదిరాళ్ళు వేయబోతూ ఉన్నారు. ఆశీర్వాదకరంగా శుభకార్యాలు మీ గృహాల్లో జరగబోతూ ఉన్నాయి. లగ్న పత్రికలు పట్టుకుని వచ్చి సాక్ష్యం చెప్పబోతూ ఉన్నారు. శుభలేఖలు పట్టుకు రాబోతూ ఉన్నారు. ఆమేనని చెప్పండి, చప్పట్లు కొట్టండి, ప్రభుని స్తుతించండి. దరిద్రం దినాలన్నీ ముగించబడునుగాక. ప్రార్థనా శక్తి దినాలు మీ ఇంట్లో చిగురుగా వచ్చునుగాక. అబ్రహాము తన భార్య విషయంలో గమనించాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు.
ముసలోళ్ళు చక్కగా మాట్లాడుకుని నీకు ఏమైనా బుద్ధి ఉందా, బుర్ర ఉందా, ప్రార్థన అంటున్నావు, దేవుడు అంటున్నావు, పైగా కొడుకు పుడతాడంటున్నావు, నా పరిస్థితి ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది అంటే, అవునే ముసలి, నీ పరిస్థితి అలాగుంది, నా పరిస్థితి అలాగుంది, మన ఇద్దరం ముసలి అని తెలిసి కానీ మనకి మాట ఇచ్చినోడు మాత్రం ముసలోడు కాదే అన్నాడట ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముసలోడు కాదు. ఆయన ఏమన్నాడంటే, నేను ముసలోడిని కాదని ఎలా చెప్పాడంటే, ఆల్ఫా ఓమేగా. ఆమేన్. నేను అప్పుడున్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉంటాను నేను. హల్లెలూయా. ముసలి ఆలోచన, ముసలి విశ్వాసం మనకొద్దు. మన విశ్వాసం ఎప్పుడు యవ్వనముగా ఉండాలి. ఆమేన్. దేవుడు మీకు యవ్వన బలం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమేన్ అని చెప్పండి. మీరు క్రీస్తునందు బలవంతులు అవుతున్నారు. ఆత్మశక్తి ద్వారా నూతన కార్యముల గురించి సాక్ష్యం ఇచ్చుదురుగాక. పరిస్థితులు మనకి అర్థమవుతుంటాయి. కొన్ని సమయాల్లో మనకి ఏముంది, మనం ఎక్కువ ఆలోచిస్తున్నామా, ఇది జరుగుతుందా, అది జరుగుతుందా, నా అల్లుడు స్థిరపడతాడా, నా కోడలు స్థిరపడుతుందా, నా బిడ్డ మారుతుందా, అది మారుతుందా, ఇది మారుతుంది అనుకుంటున్నామో. నీకు మాట ఇచ్చిన వాడు పరిపూర్ణమైన యవనస్తుడైన దైవ కుమారుడు, ముసలితనము లేని దైవ కుమారుడు, భార్య లేనివాడు, ఆయన తోడల్లుడు లేనివాడు. యేసుప్రభుకు తోడల్లుడు లేడు, బావమర్ది లేడు, మరదలు లేరు. ఉన్నారు ఎవరైనా? ఈయనకి గట్టిగా చెప్పాలి మీరందరూ కూడా. ఎవరు లేరు. ఈయనకి ఎవరున్నారంటే మనమే ఉన్నాం ఆయనకి. ఆమేన్. అందుకని ఆయనదంతా మనకే ఇస్తాడు. నా బలము మీకు ఇస్తాను అన్నాడు ఆయన. మిమ్మల్ని వేటకాని ఊరిలో నుండి తప్పిస్తానన్నాడు. నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ మోచెప్పులు అరిగిపోయినా, కీళ్ళు అరిగిపోతున్నా, లోపల కిడ్నీ పోయింది, లివర్ పోయింది, ఎన్నో రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చేసినాయి అన్నా సరే, ఆయన కృప నిన్ను ఆసన్నమైనప్పుడు, ఆయన ఆత్మ సన్నిధి నిన్ను తాకగా అవన్నీ నిన్ను విడిచిపోతాయి. మళ్ళీ పరిపూర్ణమైన బలములోకి నువ్వు వస్తావు. శారాకి సమయం అయినప్పుడు, ఆసన్నమైనప్పుడు, చూడండి ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆదికాండము 21వ అధ్యాయము. మీరు విశ్వాసములో బలముగా ఉండండి. మీరు విశ్వాసములో బలముగా ఉండండి. విశ్వాసమును విడిచి కదిలిపోకండి. నేనున్నా మీ పక్షంగా ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పక మీ పట్ల కార్యము జరిగిస్తాడు. ఇంకెప్పుడు జరుగుతుందని ఏడుస్తున్నావా? ఏడుస్తూనే అలాగ దినములు గడుపుతున్నావా? నాకెవరున్నారు, ఏముంది, ఎవరు లేరని తలబాదుకుంటున్నావు కదా. ముసిలితనము లేని దైవ కుమారుడు ఒకడున్నాడు. నీ ప్రతి కాలమందు చెయ్యి విడివని వాడొకడున్నాడు. ఆయన సిలువ వేయబడినవాడు, సమాధి చేయబడినవాడు, 3వ దినాన్ని తిరిగి లేచినవాడు, పునరుద్ధానుడు ఒకడున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచుచున్నాడు, ఆయన నిన్ను బలపరచుచున్నాడు. మరలా నూతన కార్యములు నీ చేత జరిగించబోతావు. ఈ దినము మీ కుటుంబంలో ఒక వింత కార్యము యేసు నామములో జరుగును గాక. మీరు ఆశ వదులుకున్న చోటే కొత్త ఆశను దేవుడు కలగజేస్తున్నాడు. దాని పంట మీరు కొయ్యబోతా ఉన్నారు. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానమే. అందరు తలలో వంచండి, కళ్ళు మూసుకుందాం. పిల్లలే కాదు, ఏదైనా ఎవరైనా సరే మీరు విశ్వసించగలిగితే దేవుని కార్యం చూస్తావు. ఇప్పుడు మధ్యరాత్రి గడు లేచి సిద్ధపడి దేవుని కార్యం కొరకు వచ్చావు కదా. అందరూ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ నిలబడండి. బలమైన ఆశీర్వాదంతో పరుగెత్తుకుని వెళ్తారు ఇక్కడి నుంచి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నా పాపాలు క్షమించేసాయన్నాడు. నా పాపము నా మీద ఏలుబడి చేస్తుందేమో, నా దోషము నా మీద ఏలుబడి చేస్తుందేమో, నన్ను క్షమించవా. అందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తి మన చెయ్యి ఆయన చేతులు పెడదాం. నా చేయి పట్టుకో వేసాడు. స్ట్రైట్గా చేతులు పైకెత్తండి, స్ట్రైట్గా పైకెత్తండి. నేను నీకు లోబడుతున్నానయ్యా, నేను నీకు లోబడుతున్నానయ్యా. నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదు బాబు, నీవు తప్ప నాకు దారి లేదు బాబు. నీవే నా కుటుంబాన్ని ఆదుకో, నీవే నా కుటుంబాన్ని ఆదుకో. ఇటన్నా పారిపోవాలని అనుకుంటున్నావా?
చనిపోవాలనుకుంటున్నావా? నేను వినలేని మాటలను ఏడుస్తున్నావా? ఈ అవమానం నేను భరించలేను బాబు అని ఏడుస్తున్నావా? న్యాయం చేసేవాడు ఒకడున్నాడు, న్యాయాధిపతి ఒకడున్నాడు. బలమైన కోటగా మారబోతున్నావు, బలమైన కోటగా మారబోతున్నావు. చేతులు దించండి, ప్రార్థన చేద్దాం. నిన్ను దేవుడు సిగ్గుపడనీయడు, నిన్ను దేవుడు సిగ్గుపడనీయడు. ఈ నెలలో గొప్ప కార్యం చూస్తావు. అందరం ప్రార్థన చేద్దాం. నీవు కన్నీళ్ళు విడుతూ ఆయన చూచాడు. నీ కన్నీళ్లను ముత్యాలుగా మారుస్తున్నాడు ఆయన. ఎలా మార్చాడో ఈ రోజు డేట్ కూడా చెప్పి మరి సాక్ష్యం చెప్తావు. నువ్వు అంత గొప్ప కార్యమును చూడబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. అందరం నమస్కరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. నీవు నాకు దేవుడిగా ఉండవా? నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నా కుటుంబానికి నీవు వైద్యుడిగా ఉండండి, నీవు రక్షకుడిగా ఉండండి. యేసు యేసు అని బలముగా పిలవండి. మహిమ ఆవరిస్తుంది, శక్తి ఆవరిస్తుంది. మృత తుల్యములైన నీ శరీరము జీవముగా మారుతుంది, గొప్ప ఆరోగ్యంగా మారుతుంది. దేవుని శక్తి కార్యాన్ని 100% చూస్తావు. సిగ్గుపడనీయడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.